బేటీ బచావ్ బేటీ పడావ్ బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కడియం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో అవగాహన సదస్సు జరిగింది. జిల్లా బాలల పరిరక్షణ విభాగం బాలల రక్షణ అధికారి జి క్రాంతిలాల్ మాట్లాడుతూ, విద్యార్థులందరూ మంచిగా చదువుకొని అభివృద్ధి చెందుతూ వ్యక్తిగత భద్రత కూడా చాలా అవసరమని, తల్లిదండ్రులు మరియు గురువులు చెప్పిన మాట వింటూ అభివృద్ధి చెందాలని, అలాగే మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరి స్పర్శ తగిలితే చాలా సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుందో అది మంచి స్పర్శ అని, ఇది కేవలం తల్లిదండ్రుల ద్వారా మాత్రమే కలుగుతుందని వివరించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ యు శిరీష, ఆర్ఎంఓ సునీల్ కుమార్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అవుట్రీచ్ వర్కర్ ఎస్ పావని, వన్ స్టాప్ సెంటర్ పారామెడికల్ ఏ సరస్వతి, హాస్టల్ వార్డెన్ ఏఏవి లక్ష్మి, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పెళ్లి కూతురు తండ్రి ఉన్నారో పెళ్లి వాళ్ళు, ఎవరైతే ఈ యొక్క పెళ్లికి ఫోటో షూట్ చేస్తారో వాళ్ళు, ఎవరైతే ఈ పెళ్లికి అటెండ్ అయ్యి అక్షంతలు వేసి ఆశీర్వదించిన తర్వాత భోజనం చేస్తారు కదా, వాళ్ళు వంట చేసేవాళ్ళు, వంటలు వండేవాళ్ళు, కూరగాయలు కూడా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరి మీద కూడా 2 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా. ఓకేనా? సో ఒక బాల్య వివాహం జరుగుతున్నప్పుడు ఎంతమంది నేను పని చేయాలి? ఎందుకని ఒక అసాంఘిక కార్యక్రమం జరుగుతున్నప్పుడు అది తెలియజేయకుండా, ఆపకుండా దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరూ కూడా శిక్షార్హులు. ఓకేనా? సో ఈ బాల్య వివాహం